హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు కుమార్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణలోని నిరుద్యోగ యువత కోసం 5 లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా ఒక మంచి పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అదే రాజీవ్ యువ వికాస్ పథకం. ఈ పథకం కింద తెలంగాణలోని 5 లక్షల నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూరే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఈ అప్లికేషన్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మొబైల్లో మనం ఈ రాజీవ్ యువ వికాస పథకం అనేది మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. మనకు ఒకటి ఆధార్ కార్డు కావాలి, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు ఒకటి, పాన్ కార్డు ఒకటి, పాస్పోర్ట్ ఒకటి కావాలి, మొబైల్ నెంబర్. ఇవి ఉంటే సరిపోతుంది. అయితే దీనిలో మాత్రం మనం 2 మాత్రమే డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి 2 ఏంటిదంటే, ఒకటి వచ్చేసి పాన్ కార్డు, రెండోది వచ్చేసి పాస్పోర్ట్. ఈ 2 మాత్రమే దీనిలో అప్లోడ్ చేయాలన్నమాట. మిగతా అన్ని మాన్యువల్గా నెంబర్లు ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇస్తే సరిపోతుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటిదంటే, మన మొబైల్లోనే ఈ అప్లికేషన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు టాపిక్. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత దీనిలో OBMMS అని టైప్ చేయండి. టైప్ చేస్తోటే మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తే ఇక్కడ మనకు రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయా, ఇక్కడ క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ పెట్టుకోండి. డెస్క్టాప్ సైట్ పెట్టుకుంటే మీకు సిస్టంలో ఎలా కనిపిస్తుందో సేమ్ మొబైల్లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, డెస్క్టాప్ సైట్ నేను టిక్ మార్క్ పెట్టుకుని అట్లా టిక్ మార్క్ పెట్టుకోండి మీరు. ఓకే, పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ మేము జూమ్ చేస్తే చూడండి, ఇది ఉన్నదా OBMMS తెలంగాణ, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జూమ్ చేస్తా, ఇక్కడ రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఉందా, రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్, ఇది క్లిక్ చేయండి. మీకు సింపుల్గా చెప్పేస్తా. మీరు మొబైల్లో అప్లై చేస్తున్నా కాబట్టి మొబైల్లో ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మొబైల్ వర్షన్ మీకు చూపిస్తున్నా. సేమ్ సిస్టంలో కూడా ఇదే వర్షన్ ఉంటుంది, కానీ కాకపోతే మొబైల్ లేదంటే 2 మాత్రం ముందే డాక్యుమెంట్ మొబైల్లో మనం పెట్టుకోవాలన్నమాట. ఫోటో ఒకటి కానీ స్కాన్ చేసి కానీ మొబైల్లో పెట్టుకోవాలి. అది 50 KB నుండి 500 KB మధ్యలో ఉండాలి. పాస్పోర్ట్ ఒకటి పాన్ కార్డ్ ఒకటి, ఇవి 2 మాత్రమే. ఎందుకంటే మనం అప్లోడ్ చేసే టైంలో అందులో మన ఫోన్లో ఉండాలన్నమాట. ఓకేనా? తర్వాత ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనేది ఓపెన్ అయిందా, ఇక్కడ రైట్ సైడ్ నీకు న్యూ అని కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ క్లిక్ చేసిన వస్తుంది, ఇక్కడ క్లిక్ చేస్తాం. ఓకే, ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, ఇగో SC కార్పొరేషన్, ST కార్పొరేషన్, BC, MBC, BC ఫెడరేషన్, మైనార్టీ, క్రిస్టియన్, EBC, ఇవన్నీ కార్పొరేషన్ ఉన్నాయి. ఏ కార్పొరేషన్ వాళ్ళు అది క్లిక్ చేయండి. ఇప్పుడు అది BC కాబట్టి నేను BC క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ చూడండి, నేమ్ యాజ్ పర్ ఆధార్, అంటే ఆధార్లో నేమ్ ఎలా ఉంటే అలానే టైప్ చేయాలి. నా నేమ్ టైప్ చేసిన. నెక్స్ట్ ఏంటిది, ఆధార్ నెంబర్, మన ఆధార్ నెంబర్ టైప్ చేయాలి. సింపుల్గా చేసుకోవచ్చు, మన ఫోన్ ద్వారా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా. 2 డాక్యుమెంట్ మాత్రం స్కాన్ చేసి పెట్టుకోవాలి మొబైల్లో ముందే. అది కూడా 50 KB నుండి 500 KB మధ్యలో ఉండేటట్టు చేసి పెట్టుకోండి అవి 2 డాక్యుమెంట్. ఇవి నా ఆధార్ నెంబర్ టైప్ చేసిన. సైడ్ క్లిక్ చేయండి. సైడ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తుందా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఆహార భద్రత. అంటే రేషన్ కార్డు లేదు కాబట్టి బై డిఫాల్ట్గా తీసుకుంటుంది. మొన్నటి వరకు రేషన్ కార్డు ఉంటేనే తీసుకునేది, ఇప్పుడు రేషన్ కార్డుకు లేదుగా, రేషన్ కార్డు నెంబర్ లేకుండా కానీ తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్, ఆహార భద్రత కార్డు అని దాని మీద అక్కడ స్టార్ మార్క్ అనేది లేదు. మీరు గమనిస్తే చూడండి, స్టార్ మార్క్ అనేది లేదు కాబట్టి మనం ముందుకెళ్ళచ్చు అన్నమాట. రేషన్ కార్డు నెంబర్ లేకుండా కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బెనిఫిషరీ టైప్, లబ్ధిదారుని రకము ఇండివిజువల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, అంటే ఆర్థిక సహాయం రకం. అంటే ఇక్కడ చూసుకోవాలి, అంటే నువ్వు ఇప్పుడు 50,000 లోపు లోన్ తీసుకుంటే నువ్వు ఏదంటే స్కీమ్ వితౌట్ బ్యాంక్ అని పెట్టుకోవాలి. నువ్వు 50,000 లోపే నాకు కావాలంటే స్కీమ్ వితౌట్ బ్యాంక్ అని పెట్టుకోవాలి. ఒకవేళ నాకు 50,000 కంటే ఎక్కువ కావాలి లోను, నాకు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు లోన్ కావాలంటే బ్యాంకు లింక్డ్ స్కీమ్ అని పెట్టుకోవాలి. ఇక్కడ ఇది పెట్టుకోవాలన్నమాట, బ్యాంకు లింక్డ్ స్కీమ్ అని పెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత సెక్టార్, ఇక్కడ సెక్టార్లు అనేది 7 సెక్టార్లు చూపిస్తాయి. ఇలా 7 సెక్టార్లు.
అంటే ఇలా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అని, మైనర్ ఇరిగేషన్ అని, ఇట్లా అగ్రికల్చర్ అని ఇట్లా చూపెడతా ఉంటాయి. ఒకవేళ ఇవి కొందరు ఇప్పుడు అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు అది పెట్టుకోవాలి. అంటే రైతులు ఉంటారు చూసినావా, అది. ఇప్పుడు మనకు ఇందులో ఐఎస్బి అనేది ఎక్కువ శాతం పెట్టుకుంటారు. ఎందుకంటే ఐఎస్బి దాంట్లో ఎక్కువ స్కీమ్స్ ఉంటాయి అన్నమాట. దాదాపు 40-50 స్కీమ్స్ ఉంటాయి. అంటే ఐఎస్బి అంటే ఏంటిదంటే ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అన్నమాట. ఇది ఇప్పుడు నేను ఐఎస్బి అనేది క్లిక్ చేస్తున్నా. ఓకే, సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత ఈ ఐఎస్బిల స్కీమ్స్ అనేటివి ఎన్ని ఉన్నాయంటే చాలా ఉంటాయి. మినిమమ్ 40 నుండి 70 వరకు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎయిర్ కూలర్ మేకింగ్ అని, అల్యూమినియం అనేది, ఆటోమొబైల్ అండ్ ఆయిల్ షాప్ అని, ఇట్లా ఆటో స్పేర్స్ అని, చాలా బిజినెస్ ఉంటాయి. ఇలా మీకు ఏ బిజినెస్ కావాలనుకుంటారో అది మీద మీరు క్లిక్ చేసుకోండి. అంటే దీన్ని బట్టి అక్కడ బేస్ అయి ఉంటుంది నీకు. దీన్ని బట్టి ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదో ఒక బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, కొన్ని దాంట్లో 3 లక్షలు వస్తుంది, కొన్ని దాంట్లో 4 లక్షలు వస్తుంది. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకటి ఏదో బై డిఫాల్ట్లో ఒకటి సెలెక్ట్ చేస్తాను అన్నమాట. నేను డిటిపి ఇంటర్నెట్ అండ్ జిరాక్స్ సెంటర్ ఒకటి క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి మినిమం యూనిట్ కాస్ట్ అంటే కనిష్ట యూనిట్ విలువ ఎంత వచ్చిందంటే 2 లక్షల నుండి గరిష్ట యూనిట్ విలువ 4 లక్షల వరకు ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం క్లిక్ చేయాలన్నమాట. గో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇప్పుడు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట. ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. ఇది మెయిన్ అన్నమాట. ఇది చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మన డిస్టిక్, ఫస్ట్ మన డిస్టిక్ ఏంటిది, ఈ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన డిస్టిక్ అంటే ఇప్పుడు మనది పెద్దపల్లి కాబట్టి పెద్దపల్లి, మాది పెద్దపల్లి సెలెక్ట్ చేసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ మండలం వచ్చేసి మాది రామగుండం. ఇక్కడ మండలాలు చాలా చూపెడతాయి. మీ మండలం ఏదో మీరు చూజ్ చేసుకోండి. మాది రామగుండం కాబట్టి రామగుండం మండలం సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఒకటి, మనం రామగుండం అనేది మనది కార్పొరేషన్ కాబట్టి మనకు రామగుండం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు వార్డ్స్ వైజ్గా చూపెడతాయి. అంటే 1 వార్డ్ నుండి 50 వార్డుల వరకు చూపిస్తుంది. ఒకవేళ మన మండలము రామగుండం కాకుండా ఏదైనా విలేజ్, ఇప్పుడు రామగుండం అని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పంచాయతీ, ఇది కాలనీ, బస్తీ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇది ఉందా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు చూడండి వార్డ్ నెంబర్లు 1, 2, 3 అని 50 వార్డ్స్, అంటే 50 డివిజన్లు ఉన్నాయి కాబట్టి 50 డివిజన్లు చూపెడతాయి. మనది కార్పొరేషన్ కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళకి ఇట్లా చూపెడుతుంది. ఒకవేళ ఇక్కడ రామగుండం కార్పొరేషన్ కాకుండా మీ మండలం ఏదో వేరే విలేజ్, ఫర్ సపోజ్ ఇలా రామగుండం కాకుండా మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తా. ఎలిగేడు మండలం సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఎలిగేడు మండలం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు చూడండి పంచాయతీ, కాలనీ, బస్తీ. ఇప్పుడు మనకి ఇక్కడ గ్రామ పంచాయతీ చూపిస్తుంది. ఇప్పుడు ఎలిగేడు మండలంలో అది ఏదంటే అది మున్సిపాలిటీ కాదు, కార్పొరేషన్ కాదు, అది ఒక గ్రామ పంచాయతీ కాబట్టి ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసి ఇక్కడ ఆ ఎలిగేడు మండలంలో ఎన్ని విలేజ్లు ఉన్నాయో అన్ని విలేజ్లు చూపిస్తున్నాయి టోటల్గా. ఇట్లా ఇప్పుడు మనం మండలం ఎలిగేడే, విలేజ్ కూడా ఎలిగేడే సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇట్లా చూపిస్తుంది అన్నమాట. మళ్ళీ గ్రామం చూపిస్తుంది, గ్రామం కూడా ఎలిగేడే, ఇక ఇట్లా చూపిస్తూ ఉంటుంది. ఇది ఓన్లీ విలేజ్లలో, అంటే రూరల్ వాళ్ళకు ఇది చూపిస్తుంది. మన అర్బన్ వాళ్ళేమో ఇది ఏదంటే కార్పొరేషన్, మున్సిపాలిటీ వాళ్ళకు అర్బన్ అని చూపిస్తుంది. ఇది మన రూరల్ వాళ్ళకేమో గ్రామ పంచాయతీలను చూపిస్తుంది. ఓకే, ఇక్కడ నేను రామగుండం పెడతాను, మళ్ళీ తీసేసి మండలం రామగుండం పెట్టిన. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వార్డు, మన వార్డు ఏదో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు చెప్తాను, ఎగ్జాంపుల్గా చెప్తాను, నేను సెలెక్ట్ చేస్తలేను మీకు చెప్తున్నా. తర్వాత ఇక్కడ మన వార్డు సెలెక్ట్ చేసిన కదా, ఇప్పుడు ఏదో ఒక వార్డు ఫస్ట్ నెంబర్ వార్డు అనేది ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ విలేజ్, గ్రామం అనేది హైలైట్ కావు. ఎందుకంటే మనది ఏదంటే మనం ఇది కార్పొరేషన్ సెలెక్ట్ చేసినాం కాబట్టి ఈ విలేజ్, గ్రామం అనేది హైలైట్ కావు అన్నమాట, ఓపెన్ కావు. మనం ఓపెన్ చేస్తే కూడా కావు, వదిలేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెక్టార్ డీటెయిల్స్ అంటే మనం ఫస్ట్ ఇంతకుముందు దీనికంటే ముందు పేజీలో సెలెక్ట్ చేసినాం కదా, బెనిఫిషరీ టైప్ ఇండివిజువల్ అని, నెంబర్ ఆఫ్ గ్రూప్ మెంబర్స్ అంటే 1, ఇట్లా టైప్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఏది అంటే బ్యాంకు దారి తీసుకుంటాం అంటే మనం బ్యాంకు లింక్డ్ స్కీమ్ అని చెప్పినాం. ఇప్పుడు సెక్టార్ ఏదంటే ఇండస్ట్రియల్ ఐఎస్బి. నెక్స్ట్ సెక్టార్ స్కీమ్ ఏంటిదంటే డిటిపి ఇంటర్నెట్ అండ్ జిరాక్స్ సెంటర్ అని నేను సెలెక్ట్ చేసిన. దీనికి వచ్చే మినిమం కాస్ట్ వచ్చేసి 2 lakhs, మ్యాక్సిమం కాస్ట్ వచ్చేసి 4 lakhs. ఇప్పుడు యూనిట్ కాస్ట్ విలువ ఇక్కడ మనకు ఇప్పుడు మనం ఒక 3 లక్షలు తీసుకోవాలనుకుంటున్నాం లోన్, 3 లక్షలు టైప్ చేసి సైడ్కి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 3 లక్షలు మనం క్లిక్ చేసిన తర్వాత సబ్సిడీ 3 లక్షలకు మనకు సబ్సిడీ ఎంత వస్తుంది, 2,10,000 అనేది మనకు సబ్సిడీ వస్తుంది, మాఫీ అవుతుంది. అంటే ఇంకా బ్యాంకు లోన్ ఎంత కట్టాలి, ఇక్కడ చూడండి 90,000 బ్యాంకు లోన్ కట్టాలి. మన టోటల్ యూనిట్ కాస్ట్ విలువ ఎంత, 3 లక్షలు.
ఇట్లా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన బ్యాంకు, ఇక్కడ బ్యాంక్ ఉందా, బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. మనది ఏ బ్యాంకు, ఇప్పుడు మన కార్పొరేషన్ కాబట్టి కార్పొరేషన్లో ఇక్కడ ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 చూపిస్తున్నాయి, 10 బ్యాంకులు చూపిస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్ అని, బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. మీకు ఇక్కడ కార్పొరేషన్లో మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రాంచ్, మళ్ళీ ఇక్కడ బ్రాంచ్, ఈ బ్యాంక్ అనేది ఒకటి సెలెక్ట్, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత బ్రాంచ్, అలా బ్రాంచ్లు అన్నమాట. ఇప్పుడు బ్రాంచ్ మీది ఎక్కడ, బ్రాంచ్ ఏదంటే మీది గోవర్కన్ బ్రాంచా లేకపోతే ఎస్ఎస్సి అలా ఇట్లా ఏ బ్రాంచ్ అనేది అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్, అంటే ఇప్పుడు మనం బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ అవుతుంది అనమాట. దాన్ని మనము మాన్యువల్గా ఎంటర్ చేసే అవసరం లేదు, ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. తర్వాత పాన్ నెంబరు, ఈ పాన్ నెంబర్ అనేది ఆప్షనల్ ఇచ్చేయండి. ఇక్కడ స్టార్ గుర్తు లేదు కాబట్టి ఆప్షనల్. ఒకవేళ మీకు పాన్ నెంబర్ ఉంటే వెయ్యండి, లేకపోతే వదిలేయండి, ఆప్షనల్ కాబట్టి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్, అంటే లబ్ధిదారుని వివరాలు. ఇక్కడ మన నేమ్ వస్తుంది అనమాట, కెంగర్ల కుమారస్వామి, ఆధార్ నెంబరు. తర్వాత ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డు మనకు అక్కడ ఇవ్వలే, మనకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదు కాబట్టి మనకు అనేది ఇక్కడ చూపించదు అన్నమాట. అక్కడ అయినా కానీ ఇప్పుడు చూసినా ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేకున్నా కానీ మనకు అప్లికేషన్ తీసుకుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తండ్రి పేరు, అంటే ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి కింద. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ అని అడుగుతుంది, మీరేమన్నా అంగవైకల్యం గలవారా అని అడుగుతుంది. ఎస్ అంటే ఎస్, నో అంటే నో పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జెండర్ అయితే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అర్బన్ ఏరియానా లేకపోతే రూరల్ ఏరియానా అని చూపిస్తుంది, అంటే మీది పట్టణమా గ్రామమా అని చూపిస్తుంది. మనది కార్పొరేషన్ కాబట్టి అర్బన్, పట్టణం సిటీ కాబట్టి మనం అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్, ఇప్పుడు క్యాస్ట్ దగ్గర ఇప్పుడు మన క్యాస్ట్ అనేది మీది బీసీఏనా, బీసీబీనా, బీసీడీనా అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ సిఎన్డి నెంబర్ అనేది వస్తుంది, అది ఇక్కడ టైప్ చేయాలన్నమాట. ఇక్కడ ఖచ్చితంగా టైప్ చేయాలి, అది క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఉన్న నెంబర్ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేమ్ యాజ్ పర్, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్లో నేమ్ ఎలాగుందో బై డిఫాల్ట్ నేమ్ వస్తుంది. మళ్ళీ దానికి సబ్ క్యాస్ట్ కూడా వస్తుంది, అంటే ఉపకులం కూడా ఇక్కడ మీకు బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్, అంటే మీ విద్యా అర్హతలు ఇప్పుడు ఏమున్నాయని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇల్లిటరేట్ ఉంది, ఎస్ఎస్సి ఫెయిల్, బిలో ఎస్ఎస్సి పాస్, టెక్నికల్ ఇది ఇంటర్మీడియట్ ఫెయిల్ ఉంది, ఇంటర్మీడియట్ పాస్ ఉంది, డిగ్రీ ఫెయిల్, డిగ్రీ పాస్, పీజీ ఉంది, 8th పాస్ ఉంది. ఇలా మీది ఏదైతే అది జెన్యున్గా వేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు 10th పాస్ అయినా కానీ కొందరు డిగ్రీ, కొందరు ఇంటర్ వేసిన అనుకో, రేపు బై మిస్టేక్లో వాళ్ళు, అంటే మిస్టేక్ అని కాదు, రేపు 100% రావచ్చు, వాళ్ళు వచ్చి ఎంక్వైరీకి వచ్చినప్పుడు నీది సర్టిఫికేట్ లేదు చూపెట్టమంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకే జెన్యున్గా వేయండి. 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, లేకపోతే పీజీ అయితే పీజీ అని సెలెక్ట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ అయిపోయిందిగా, మీ సేవ ఇన్కమ్ నెంబర్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు అక్కడ ఏది రేషన్ కార్డు లేదు, బట్ ఇక్కడ చూడండి మీ సేవ ఇన్కమ్ నెంబర్, అంటే ఇన్కమ్ నెంబరు ఇక్కడ ఖచ్చితంగా వేయాలని చెప్తుంది. అక్కడ మనకు రేషన్ కార్డు లేకుంటే ఇన్కమ్ అని ఉండాలి, ఇన్కమ్ లేకుంటే రేషన్ కార్డు ఉండాలి, రెండిట్లలో ఏదన్నా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ చూపిస్తుంది, ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను కాబట్టి, మీకు ఇక్కడ చూపిస్తాను కాబట్టి మీ సేవ ఇన్కమ్ నెంబర్ అని అంటుంది. ఇక్కడ మీ సేవ ఇన్కమ్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత నేమ్ యాజ్ పర్ ఇన్కమ్, అంటే ఇన్కమ్లో నేమ్ ఎలా ఉందో ఇక్కడ పడుతుంది అన్నమాట. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మ్యాండటరీ, ఇవన్నీ స్టార్ గుర్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాలి. తర్వాత ఏజ్ అనేది బై డిఫాల్ట్ తీసుకుంటుంది. మన డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ ఎంటర్ చేయగానే ఏజ్ అనేది బై డిఫాల్ట్ వస్తుంది. తర్వాత యాన్యువల్ ఇన్కమ్, మన సంవత్సర ఆదాయం ఎంత ఉందో దాని ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది, అది వేసేసి సరిపోతుంది. తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఇది ఆప్షన్ ఇచ్చింది, ఇస్తే ఇవ్వచ్చు లేకుంటే లేదు, ఒకటి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి మొబైల్ నెంబరు. తర్వాత ఆక్యుపేషన్, వృత్తి ఏంటిది, అగ్రికల్చర్ లేబర్ అని, కాపులర్ అని, మార్జినల్ అని, ఫార్మర్, ఇవన్నీ చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇందులో కాకుండా వేరే దాన్ని ఉంటే అదర్ అని పెట్టుకోండి. ఓకేనా, అదర్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి తర్వాత డోర్ నెంబర్ అనేది ఇవ్వండి. ఇప్పుడు హౌస్, తర్వాత అడ్రస్, అక్కడ డోర్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏది తిలక్ నగర, జవహర్ నగర, రమేష్ నగర ఇవ్వండి. గోదావరికని, రామగుండం, పెద్దపల్లి, అంటే మన ఇక్కడ వాళ్ళు అయితే మన రామగుండం సంబంధించిన వాళ్ళు ఈ డీటెయిల్ ఇవ్వాలి. ఒకవేళ మీరు వేరే ఏరియాలో అయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. నేను మీకు ఎగ్జాంపుల్గా మీకు అర్థం కావడానికి చెప్తున్నా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి అప్లోడ్, మనం అప్లోడ్ డాక్యుమెంట్ ఏమో రెండే అని చెప్పిన కదా, ఒకటేమో
పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అది ఇంకొకటి పాన్ కార్డ్. ఈ పాన్ కార్డ్ కూడా ఆప్షనల్ ఇచ్చేయండి. ఇక్కడ చూడండి, ఉంటే అప్లోడ్ చేయండి, లేకుంటే వదిలేయండి. ఇప్పుడు ఖచ్చితంగా పాస్పోర్ట్ మాత్రం అప్లోడ్ చేయాలి. ఆ పాస్పోర్ట్ కూడా ఎంత కేబీలలో ఉండాలి ఇక్కడ చెప్పిండి చూడండి. 50 KB నుండి 500 KB మధ్యలో ఉండాలి పాస్పోర్టు. ఇది ప్లస్ పాన్ కార్డ్ కూడా, అది కూడా అదే సైజులో ఉండాలి. మనం ఇక్కడ క్లిక్ చేసి ఫోటోను అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ పాన్ కార్డ్ కూడా క్లిక్ చేసి ఉంటే అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ కిందికి వస్తే మనకు ఈ 2 టిక్ మార్క్ పెట్టిన తర్వాత ప్రివ్యూ క్లిక్ చేయండి. ఈ ప్రివ్యూ క్లిక్ చేసిన తర్వాత మనకు మొత్తం టోటల్గా నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. వెళ్ళి మన డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి కరెక్ట్ చూసుకోండి. 1-2 సార్లు కరెక్ట్ ఉందా, పేరు కరెక్ట్ ఉందా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా అన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ క్లిక్ హియర్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తోటే ప్రింట్ అని వస్తుంది. ఆ ప్రింట్ తీసుకోండి. సరే అయిపోతుంది. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోకండి.